మీరు చూస్తున్నారు మీరే యూట్యూబ్ ఛానల్. ఈ చాలామంది రెవెన్యూ రికార్డులో మా పేరు లేనంత మాత్రం భూమి మాదవుతుంది, భూమి పొజిషన్ ఏంటి అని అడుగుతారు. రెవెన్యూ రికార్డులో లేనంత మాత్రాన భూమి మీకు కాకుండా పోదు. ఆ భూమి రెవెన్యూ రికార్డులో లేనంత మాత్రాన భూమి మీకు కాకుండా ఎలా పోతుంది చెప్పండి? ఎందుకంటే మీరు కొన్ని 100 సంవత్సరాల క్రితం అయితే ఏమీ లేకుండా భూమి మీద అనుభవించిన అతను ఈరోజు రికార్డు పుట్టించుకుని హాయిగా తన భూమి తన సేల్ చేసుకుంటున్నాడు, లోన్ తెచ్చుకుంటున్నాడు. ఇంతకుముందు ఏమీ లేవు కదా. లేనంత మాత్రం భూమి అయింది కాకుండా పోదు కదా. ఇప్పుడు బంగారం అనేది మన దగ్గర ఉంటే పేపర్ ఎలా అయినా సంపాదించుకోవచ్చు. ఈ బంగారం నాదే అని చెప్పడానికి. అంతేకాకుండా రెవెన్యూ రికార్డులో లేనంత మాత్రాన భూమి ఎవరు తగ్గుద్దండి అని అడిగితే రెవెన్యూ రికార్డులో లేనంత మాత్రాన ఆ భూమి ఆయన కాకుండా పోదు. చాలామంది రెవెన్యూ రికార్డుల్లో కనుక ఎక్కించుకోకుండా ఎవరో పాత వాళ్ళ పేరు ఎక్కించేసుకుని ఇది నాది అంటే ఎలా అవుతుంది? ఇప్పుడు ఉదాహరణకు మొన్న ఏం జరిగింది, ఒక అతను భూమి అమ్మేశాడు. భూమి అమ్మేసిన తర్వాత ఆయన 100 రోజుల్లో అడంగులో మార్చుకోవాలి. ఈ లోపల గబగబా వెళ్ళిపోయి స్టేట్ బ్యాంకులో 5 లక్షలు లోన్ తెచ్చుకున్నాడు. చూడండి, 5 లక్షలు లోన్ తెచ్చుకున్నాడు. అసలు స్టేట్ బ్యాంకులో తెచ్చుకుంటే దానికి ఈ లీగల్ ఓపెన్ చేసిన లాయర్ ఏమి ఇచ్చాడు? లీగల్లో ఇది ఆల్రెడీ ఈసీలు అని చెక్ చేయాలి కదా. అప్పుడు అడంగులో ఆయన అంత మాత్రం ఈసీలు అన్ని స్టిల్ ఈసీలు తీసుకుని ఈసీలు చెక్ చేసి ఇది సేల్ డీల్ అయిపోయింది, ఇది వేరే ఆయనకి ఈయనకి ఇవ్వడానికి కుదరదు, ఆల్రెడీ ఈయన వేరే ఆయనకి అమ్మేశాడని చెప్పి రిపోర్ట్ ఇచ్చి క్యాన్సిల్ చేయాలి కదా. ఏమీ లేదు, లోన్ ఇచ్చేసారు. ఎంత తెలియగలడో అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు అతను వచ్చేసి నా భూమి మీద అంటే నాకేం తెలుసు అంటాడు. ఇప్పుడు నీకు ముందు ఈసీలో కనపడుతుంది పలానా సేల్ చేశారని. తర్వాత నువ్వు లోన్ ఇచ్చేటప్పుడు నీ కింద పడదు కదా, ఎంట్రీ పైన పడదు కదా. అప్పుడు ఫస్ట్ ఎవరిది అవుతుంది? ఫస్ట్ డేట్ ఆయనది అవుతుంది. తర్వాత నువ్వు ఈయనకి ఇచ్చావు అంటే సేల్ డీల్ చేసిన తర్వాత కూడా ఇవ్వడానికి నీకు ఎలా అర్హత? మరి లీగల్ ఓపెన్ ఎలా ఇచ్చారు? ఇలాగే చిన్న చిన్న మిస్టేక్ల వల్ల డిస్ట్రిబ్యూట్ అయ్యి కోర్టులు చుడుతూ అవుతుంది. కోర్టులు చుడుతూ నా భూమి నీ భూమి అని కొట్టుకుంటున్నారు. రెవెన్యూ రికార్డులో లేనంత మాత్రాన నా భూమి మీకు కాకుండా పోదండి. రెవెన్యూ రికార్డులో లేనంత మాత్రాన అది మీకు కాకుండా అవ్వదు. ఆ భూమి మీదే. శుభ్రంగా ఆ భూమిని మీరు అనుభవంలో ఉండండి, ఎవరు రానికుండా చూసుకోండి. అలా అని చెప్పి కుక్కను వదిలేయకుండా రెవెన్యూ రికార్డు అప్డేట్ చేసుకోండి. ఏమంటే మేము ఇన్ని సంవత్సరాలు మట్టు ఉంటున్నాం, మా పరిస్థితి ఏంటని చెప్పి అర్జీ పెట్టండి. ఏమీ లేకపోతే అడంగులు ఎక్కించడానికి కుదరట్లేదండి అని చెప్పి మాన్యువల్గా కలెక్టర్కి అర్జీ పెడితే ఆవిడన్నా మీకు ఏం చేస్తుంది? ఏదో ఒక సుమోటోగా తీసుకుని అప్డేట్ చేయమంటుంది. ఏమి లేవు కాబట్టి వాడి పేరు ఎక్కించమంటుంది ఏది అడంగల్లో. దేని పేరు చేసుకుని ఇప్పుడు ఏంటంటే మీరు అక్కుడిలో పార్టీషన్ వాటర్ రైట్ అది చేసుకుని కాగితం పుట్టించుకుని నిదానంగా దాని రికార్డు పుట్టించుకోండి. ఇంకా కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే ఉన్న రికార్డులే మార్చి దొంగ రిజిస్ట్రేషన్ బోర్డు చేస్తున్నారు. అలాంటి దాంతో పోలితే మీదేముంది? మీరు సూపర్ సాధ్యమంత వరకు రెవెన్యూ రికార్డులు పుట్టించుకోండి. భూమి మీద జాగ్రత్తగా ఉండండి. భూమి ఎవరు రానికుండా కాపాడుకోండి. ఎందుకంటే రెవెన్యూ రికార్డు పుట్టించుకోకుండా అదేంటే ఏదో మనమే కదా, మనం తింటున్నాం, మనకెవడో ఒక జోలికి మనం ఎందుకు లేనంటే ఈ రోజులు ఎలా అయిందంటే ఇదిగో స్టేట్ లోన్ అయింది కదా, ఇలా లోన్ లాగా అవుతుంది అనమాట మీ పరిస్థితి. తర్వాత వెళ్ళి ఆడెవడో వస్తాడు లోన్, ఎవడరా అంటే 15 సంవత్సరాలు మేమున్నాం, నువ్వెవడరా అంటే నువ్వెవడో కోర్టులో తెలుసుకోమంటాడు. వీడు కోర్టుకి వెళ్ళి ఇన్ని సంవత్సరం బట్టి ఉన్నానని తిరిగి ఏంటి బాగా తట్టుకోలేక అక్కడ భూమా నాదా ఇదే నా నిన్నాడు ఉన్నానని తిన్నోడు బాగానే అక్కడ ఒక చోట ఉంటాడు. సో మీరు రెవెన్యూ రికార్డు లేనంత మాత్రం మీ భూమి కాకుండా పోదు. అలా అని చెప్పి ఎక్కువ కాలం నెగ్లెక్ట్ చేయకుండా మీ రికార్డ్స్ మీరు అప్డేట్ చేసుకోండి. మిమ్మల్ని కోరుకునేది కూడా నేను అదే. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్గా నాకు నేను చెప్పినట్ల గురించి ఫోన్ చేయండి తప్ప చెప్పినట్ల గురించి మళ్ళీ ఫోన్ చేయదు ప్లీజ్.